పేకాట ఆడేవాళ్ళు మామూలుగా తగ్గిపోయినారు కానీ సెల్లులో ఆడేవాళ్ళు ఎక్కువ అయిపోయినారు. సెల్లులో ఆడుతున్నారు పేకాట. అది కూడా వద్దు, అడిక్షన్ ఏం అవసరం లేదు. ఏదన్నా ఉంటే వాకింగ్ చేసుకోవాలా, ఎక్సర్సైజ్ చేసుకోవాలా, మంచి తిండి తినాలా, ఫ్యామిలీని చూసుకోవాలి. మన జీవితం అంతే కదా. ఏమని చెప్పి ఎప్పుడు ఎక్కడికి వెళ్తారు ఎవరికి తెలియదు. ఈ రోజు ఉండేవాడు రేపు లేడు. ఉన్నంతకాలం అందరితో కలిసి ఉండాలా. ఇంకోటి మీరే చేస్తాం, మీ స్టాండ్లోనే ఎవరింట్లోనే ఆ కొడుకు పెళ్లి ఉంది, లేకుంటే ఇల్లు ఓపెనింగ్ ఉంది, కనీసం నలుగురన్నా పోయేసి కలిసి చేయడం. లేదా ఇంకేదన్నా సమస్య వచ్చినప్పుడు కూడా ఎంతన్నా కానీ అదంతా 10 రూపాయలే కానీలే, 10 రూపాయలు ఏంటప్ప 200 అవుతుంది. పోతాము, పండ్లు పూలు ఏదో ఇస్తాము, ఆయనకి మాట్లాడి వస్తాం. అది మనం ఇచ్చేది 200 పూలు అని కాదు. అక్కడ మేమంతా నీ వెనకలు ఉన్నామమ్మా, నీకు సపోర్ట్, ఏం ప్రాబ్లం లేదు, ఆటో ఆడుంది అక్కడ ఉంది, నేను తెచ్చి అది షెడ్లో పెట్టిస్తానులే, ట్రీట్మెంట్ చూసుకో. ఆ భరోసా, ఒకరికొకరు భరోసా ఇచ్చుకోండి. సమాజంలో మనిషికి మద్దతు చేసడమే మెయిన్ కదా.